సో గైస్, నేను సాయి సంతోష్ కుమార్. అయితే మనం రోజు అంటే ఏది సెర్చ్ చేయడానికైనా, అంటే మనకి ఏది తెలియని విషయాన్ని సెర్చ్ చేయడానికైనా రోజు వాడే బ్రౌజర్ గూగుల్ క్రోమ్ అయితే మనం ఎక్కువ వాడుతుంటాం. నేను అదే వాడతాను, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అదే వాడతారు. సో గూగుల్ క్రోమ్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అయితే వస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో అంటే మనం రోజు వాడే బ్రౌజర్ కాబట్టి మనకి హ్యాండీగా ఉండే ఫీచర్స్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి అయితే మనం వీడియోలో తెలుసుకుందాం. సో ఇందులో మనం ఫస్ట్ చూసుకుంటే, మనం ఏ కొత్త వెబ్సైట్కి వెళ్ళినా, అంటే ఇప్పుడు వరకు మీరు విజిట్ అవ్వని వెబ్సైట్కి వెళ్తే ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ ప్రాంప్ట్ అయితే వస్తుంది. అంటే ఆ వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్స్ కావాలా వద్దా అనే ప్రాంప్ట్ అయితే వస్తుంది. అలౌ ఆర్ బ్లాక్ అనే ఆప్షన్స్ అయితే మనకు వస్తుంది. సో ఇది అన్ని వెబ్సైట్స్కి అయితే మనకి హ్యాండీగా ఉండదు. కొన్నిటికి ఇంపార్టెంట్, అంటే కొన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్స్కి అయితే మనం అలౌ చేస్తాం. అంటే వాటి ప్రాంప్ట్ వచ్చినా మనం పెద్దగా ఇబ్బంది పడం. కానీ లైక్ ప్రతి కొత్త వెబ్సైట్కి వెళ్ళిన ప్రతిసారి అది వస్తే మనకి అంటే కొంచెం అంత హ్యాండీగా అయితే ఉండదు. సో గూగుల్ క్రోమ్ అయితే ఈ నోటిఫికేషన్ ప్రాంప్ట్ని ఆపే ఫీచర్ అయితే యాడ్ చేసింది గూగుల్ క్రోమ్లో. సో మీరు ఇది డిసేబుల్ చేయడానికి అయితే మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్కి అయితే వెళ్ళాలి. అండ్ అక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి అక్కడ సైట్ సెట్టింగ్స్కి అయితే వెళ్ళి మళ్ళీ అక్కడ మన నోటిఫికేషన్స్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు డిసేబుల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అంటే సైట్స్ కెన్ సెండ్ నోటిఫికేషన్ అనే ట్యాబ్, అంటే ఆ ప్లేస్లో మీకు డిసేబుల్ చేయడానికి అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు అక్కడ డిసేబుల్ చేయగానే మీరు ఇంకా కొత్త వెబ్సైట్కి వెళ్ళిన ప్రతిసారి మీకైతే ఆ ప్రాంప్ట్ అయితే రాదు, నోటిఫికేషన్ ప్రాంప్ట్ అయితే రాదు. సో మనకి అంత అనాయింగ్ అయితే ఉండదు ప్రతి కొత్త వెబ్సైట్కి వెళ్ళిన ప్రతిసారి. అండ్ మనకి నోటిఫికేషన్ ప్రాంప్ట్ని డిసేబుల్ చేసే ఆప్షన్ ఓన్లీ డెస్క్టాప్ వెర్షన్కే కాదు, మనం మొబైల్స్లో కూడా, మొబైల్లో క్రోమ్ యాప్లో కూడా మనం ఈ నోటిఫికేషన్ ప్రాంప్ట్ని అయితే డిసేబుల్ చేయొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మొబైల్లో కూడా డిసేబుల్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి లొకేషన్ యాక్సెస్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం కొన్ని వెబ్సైట్స్ అయితే ఖచ్చితంగా లొకేషన్ యాక్సెస్ అయితే అడుగుతారు. అంటే ఆ లొకేషన్ యాక్సెస్ మ్యాండేటరీ లా అనమాట. అంటే ఆ వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా లొకేషన్ యాక్సెస్ అయితే అడుగుతారు. అదే ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్లో చూసుకుంటే మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలౌ, డోంట్ అలౌ అని చెప్పి, ఇంకొకటి ఉంటుంది అలౌ వైల్ యూజింగ్ ద యాప్ అని చెప్పి. సో మనకి అలౌ వైల్ యూజింగ్ ద యాప్ అని చెప్తే రెస్పెక్టివ్, అంటే అప్పుడున్న సెషన్ మనం ఉన్న వరకు అదైతే లొకేషన్ యాక్సెస్ అయితే ఇస్తుంది, తర్వాత అయితే ఉండదు. సో అదే మనకి డెస్క్టాప్ వెర్షన్లో అయితే మనకి అలా ఉండదు, ఓన్లీ అలౌ ఆర్ బ్లాక్ అయితే ఉంటుంది ప్రాంప్ట్లో. సో మనకి ఇప్పుడు క్రోమ్ అయితే ఈ ఫీచర్ని అయితే యాడ్ చేసింది. అంటే ఓన్లీ దిస్ టైమ్ ఆన్ ఎవ్రీ విజిట్ ఆర్ బ్లాక్ అని చెప్పి. సో ఓన్లీ దిస్ టైమ్ అని ప్రెస్ చేస్తే మనకి అప్పుడు, అంటే మనం ఎంతవరకు ఆ వెబ్సైట్ వాడుతున్నామో అప్పటి వరకు లొకేషన్ యాక్సెస్ అయితే ఉంటుంది. మనం సెషన్ క్లోజ్ చేయగానే మళ్ళీ లొకేషన్ యాక్సెస్ అయితే ఆగిపోతుంది. అండ్ ఆన్ ఎవ్రీ విజిట్ అని చెప్తే లొకేషన్ యాక్సెస్ అయితే మనం ఎప్పుడూ ఉంటుంది. కానీ బ్లాక్ అంటే మనకు తెలిసిందే, మనకి బ్లాక్ అయిపోతుంది. సో ఇది ఒక హ్యాండీ ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ప్రతిసారి మన లొకేషన్ యాక్సెస్ అయితే మనం ఇవ్వాలనుకోము, అంటే ఏ వెబ్సైట్కి కూడా. సో ఇది ఒక మంచి ఫీచర్ అనే చెప్పాలి. కానీ ప్రస్తుతానికి ఇది బీటా వెర్షన్లో అయితే రన్ అవుతుంది. అంటే కొన్ని ఫ్యూచర్లో మనకి ఇది యాడ్ చేస్తారు క్రోమ్, అంటే అందరికీ వచ్చేలాగా అయితే ఈ ఫీచర్ అయితే యాడ్ అవుతుంది. సో ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రైస్ ట్రాకింగ్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని అంటే కంటిన్యూస్గా ప్రైస్ ట్రాక్ చేయడానికి అయితే మనం డెస్క్టాప్ వెర్షన్లో అయితే మనం చాలా ఎక్స్టెన్షన్స్ వాడతాం. అండ్ చాలా ఎక్స్టెన్షన్స్లో మన టూల్స్ అయితే ఉంటాయి అంటే ప్రైస్ ట్రాక్ చేయడానికి. కానీ మన మొబైల్లో అయితే కొంచెం అలాంటి ఆప్షన్ అయితే లేదు. కానీ క్రోమ్ అయితే ఇది ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చింది. సో ఇది మనకి కొంచెం హ్యాండీగా ఉండొచ్చు. అంటే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి కాబట్టి మీకు ప్రైస్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ అయినా మనకైతే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఇది కొంచెం హ్యాండీ ఫీచర్ లాగా అయితే ఉంటుంది. సో మీరు ఇది ఎనేబుల్ చేసుకోవడానికి మీరు క్రోమ్ ఫ్లాగ్స్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి. సో ఈ క్రోమ్ ఫ్లాగ్స్కి వెళ్ళిన తర్వాత ట్యాబ్ గ్రిడ్ లేఅవుట్ అని సెర్చ్ చేయండి సెర్చ్ బాక్స్లో. సో ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎనేబుల్ ప్రైస్ నోటిఫికేషన్స్ మీద ట్యాప్ చేస్తే మళ్ళీ ఇప్పుడు రీలాంచ్ ఆప్షన్ కనిపిస్తుంది కిందన, అంటే బాటమ్ రైట్లో. సో రీలాంచ్ చేసిన తర్వాత క్రోమ్ బ్రౌజర్ని, సో మీకు ప్రైస్ ట్రాకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ రావడానికి మీరు అక్కడ లైక్ ఆప్షన్స్లో ట్యాప్ చేసిన తర్వాత మీకు సెండ్ ప్రైస్ నోటిఫికేషన్స్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు అక్కడ ట్యాప్ చేసుకుంటే మీకైతే ప్రతిసారి ప్రైస్ అప్ అండ్ డౌన్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రైస్, అంటే మీరు సపోజ్ ఒక స్మార్ట్ ఫోన్ని ప్రైస్ ట్రాక్ చేయాలనుకోండి, ఆ ట్యాబ్ అంటే అది ఓపెన్ చేసిన ఆ ట్యాబ్ అయితే మాత్రం ఖచ్చితంగా క్లోజ్ చేయకుండా అయితే ఉంచాలి. క్లోజ్ చేస్తే మాత్రం ప్రైస్ ట్రాకింగ్ అయితే ఆగిపోతుంది. సో మీరు ఆ ట్యాబ్ని అయితే ఉంచండి, బ్యాక్గ్రౌండ్లో ఉంచితేనే మీకు
ప్రైస్ ట్రాకింగ్ అయితే జరుగుతుంది. సో మీరు ట్యాబ్ని క్లోజ్ చేస్తే మాత్రం ప్రైస్ ట్రాకింగ్ అయితే ఆగిపోతుంది. సో ఇది కూడా మనకి అంటే మీరు మాటికి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యాండీగా అయితే ఉంటుంది మనకి ప్రైస్ ట్రాక్ చేయడానికి. సో ఇది కూడా ఒక మంచి ఫీచరే. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ప్యారలల్ డౌన్లోడింగ్ అనమాట. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ హ్యాండీ ఫీచర్ అని చెప్పొచ్చు. అంటే మనం జనరల్గా క్రోమ్లో ఏదైనా లార్జ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొంచెం స్లైట్లీ లోవర్ స్పీడ్స్ అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో ఈ ప్యారలల్ డౌన్లోడ్ ఎనేబుల్ చేసుకుంటే మనకి కొంచెం బెటర్ స్పీడ్స్ అండ్ అంటే బెటర్ స్పీడ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే ఫాస్టర్ డౌన్లోడ్స్ అయితే మనకు అవుతాయి అంటే కొంచెం పెద్ద ఫైల్స్ అనేవి. సో మీరు ఇది ఎనేబుల్ చేసుకోవడానికి క్రోమ్ ఫ్లాగ్స్కే మళ్ళీ వెళ్ళి అక్కడ మీరు ప్యారలల్ డౌన్లోడింగ్ అని టైప్ చేస్తే అక్కడ మీరు ఎనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీలాంచ్ చేయాలి క్రోమ్ బ్రౌజర్ని. సో మళ్ళీ ప్యారలల్ డౌన్లోడింగ్ అయితే ఎనేబుల్ అయిపోతుంది అండ్ మీరు అప్పటి నుంచి అంటే కొంచెం బెటర్ స్పీడ్స్ అండ్ కొంచెం సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది డౌన్లోడింగ్లో క్రోమ్లో. సో ఇది ఒక మంచి ఫీచరే. ఇది కూడా మనకి ఎక్కువ డౌన్లోడ్స్ చేసేవారికి చాలా హ్యాండీ ఫీచర్. సో ఇది మనకి మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఎనేబుల్ చేసుకోవచ్చు. మొబైల్ వెర్షన్ కూడా మనకి ఈ ఫీచర్ అయితే మనకి అవైలబుల్గానే ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పట్లో మనకి ప్రైవసీ అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అండ్ మనకి ప్రైవసీ వల్ల చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి డక్డక్కో సెర్చ్ ఇంజిన్ గురించి తెలిసే ఉంటుంది, డక్డక్కో బ్రౌజర్ గురించి. అంటే ఇది మనకి అంటే యూజర్స్ని ట్రాక్ చేయదు, మన సెర్చ్ రిజల్ట్స్ని ట్రాక్ చేయదు, హిస్టరీని ట్రాక్ చేయదు. సో ఇలాంటివన్నీ డక్డక్కోలో అయితే మనకి చాలా హ్యాండీగా ఉంటాయి. అంటే ప్రైవసీ ఇష్యూస్ అయితే ఉండవు, ప్రైవసీ కూడా మనకి చాలా ఎక్కువ ఉంటుంది. సో మన గూగుల్ కూడా మనకి వాళ్ళ సెర్చ్ ఇంజిన్లో మనకి డక్డక్కోని డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్లా పెట్టుకోవడానికి అయితే మనకి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది చాలా హ్యాండీ ఫీచర్. అంటే ప్రైవసీ మోస్ట్ ప్రయారిటీ అనే వాళ్ళకి ఇది చాలా హ్యాండీ ఫీచర్ అని చెప్పొచ్చు. సో మీరు ఇది ఎనేబుల్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. తర్వాత సెర్చ్ ఇంజిన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ గూగుల్ ఉంటుంది. గూగుల్ని తీసేసి డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ని డక్డక్కో కింద మీరు చేంజ్ చేసేస్తే సరిపోద్ది. అంతే, మీకు డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ ఇప్పటి నుంచి డక్డక్కో కింద అయితే మనకు చేంజ్ అవుతుంది. సో మీరు ఇప్పటి నుంచి ప్రైవసీ ఇష్యూస్ అయితే ఉండవు. అంటే మిమ్మల్ని ట్రాకింగ్ అంటే ఏ వెబ్సైట్ కూడా మిమ్మల్ని ట్రాక్ చేయలేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అనే నా అభిప్రాయం. అంటే మీకు ఖచ్చితంగా మీకు ట్రాకింగ్ అనేది మీకు మోస్ట్ ప్రయారిటీ, అంటే మీకు ట్రాక్ చేయకూడదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. సో ఇవైతే మనకి కొంచెం ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేది అనిపించింది నాకు. అంటే డైలీ యూసేజ్లో అందరికీ పనికొచ్చేవి క్రోమ్ ఫీచర్స్ అయితే నాకు అయితే అనిపించింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఫైనల్గా అందరూ జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్, మాస్క్ వేసుకొని బయటకు వెళ్ళండి. ఇప్పుడు సిచ్యువేషన్ అంతా మన కంట్రోల్లో లేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి.